ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఏకైక పార్టీ ఒకే సామాజిక వర్గంతో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ ప్రజల్ని బానిసలుగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి తెలంగాణలో దళితులు చెప్పులు చేత్తో పట్టుకొని కాల్ముక్త పాంచంద్ అనేటువంటి చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేలతో సహా పగిలించి దళితులకి స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని అందించి రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకుల పాఠశాలలు పెట్టి ఈ రోజు దళితులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంఆర్ఓలు కలెక్టర్లు అవుతా ఉన్నారంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే అన్న నందమూరి తారక రామారావు అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి మహనీయుల్ని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ జగజ్జీవన్ వారసులంతా ఈ రోజు జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, దళితుల్ని అణచివేస్తున్నటువంటి విధానాన్ని, దళితుల్ని ఆర్థికంగా దూరం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత సంక్షేమం స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ఎస్సీ కార్పొరేషన్ కి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి జేసీబీలు, ఇన్నోవాలు, ట్రాక్టర్లు దళితుల్ని స్వయం అభివృద్ధి చెందే విధంగా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా ఆయన తయారు చేస్తే దళితుల్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ అని చెప్పి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ₹1 బడ్జెట్ పెట్టకుండా, ఒక్క రుణం మంజూరు చేయకుండా దళితుల్ని యాచకులుగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమేసి వచ్చే ఎన్నికల్లో దళితులు ఇక్కడ ఉన్నటువంటి మాల మాదిగ సోదరులు జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక విధానాల మీద తిరుగుబాటు చేసేటప్పుడు ప్రతి ఒక్క మాల సోదరుడు ఒక మాల కన్నమదాస్ కావాలి జగన్మోహన్ రెడ్డిని అంతం చేసేందుకు. ప్రతి ఒక్క మాదిగ సోదరుడు ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ని ఓడించిన, పురుషోత్తముని ఓడించిన మాదిగ స్టాలిన్ కావాలి ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి. దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. యాచకులు కాదు దళితులు, యాచకులు కాదు బీసీలు, యాచకులు కాదు మైనార్టీలు, యాచకులు కాదు తెలుగు రాష్ట్ర ప్రజలు. ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని కులాలని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కార్పొరేషన్ ని బలోపేతం చేసి ఆయా కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ కేటాయించి ఆయా కులాల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి మాలా మాదిగా రెల్లి కాదు బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఈ రోజు బీసీని కూడా యాచకులను చేశారు. ఈ ప్రభుత్వాన్ని మనం తరిమి కొట్టాలంటే ఈ ప్రాంతంలో ఈ పెనమలూరు గడ్డ మీద తెలుగుదేశం జెండా రెపరెపలాడాలి. ఆ విజయం బోయప్రసాద్ కావాలి. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనందరం వచ్చేటువంటి ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లా చూడొద్దండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలు ఒక దుర్మార్గుడి మీద, ఒక దుష్టుడి మీద ఈ రాష్ట్ర అభివృద్ధిని కాల వేస్తున్నటువంటి కాల యముడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు మనందరం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పి సభలు పెడతా ఉన్నాడు. దేనికి సిద్ధం? నువ్వు సిద్ధం ఉండు జైలుకు పోవడానికి, నువ్వు సిద్ధంగా దేశం విడిచిపెట్టిపోవడానికి, ఈ గడ్డ మీద పోటీ చేయడానికి పక్క నియోజకవర్గాల నుంచి వస్తా ఉన్నారు. రోగి రమేష్
నీ బెల్ట్ దగ్గరుకుంటాడా? నీ బెల్ట్ దగ్గరుకుంటాడా? కటౌట్ చూడు, కటౌట్ చూడు. మా సోదరుడు చెప్పాడు రాజేష్, కటౌట్ చూసుకొని కొన్ని నమ్మేయాలని. నమ్మాల్సిందే. వచ్చే ఎన్నికల్లో దళితులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఓటు అనే ఆయుధం, ఓటు అనే ఆయుధం ఈ దేశంలో బిచ్చగాడికి ఒకటే ఓటు, అంబానికి ఒకటే ఓటు, బోరే ప్రసాదానికి ఒకటే ఓటు, నాకు ఒకటే ఓటు, నీకు ఒకటే ఓటు. సామాజిక సమానత్వాన్ని తీసుకురావడం కోసం, మనుషులందరూ ఒక్కటే అని చెప్పడం కోసం మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటుని సత్యం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి, అభివృద్ధి వైపు నిలబడండి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి వైపు నిలబడితేనే సాధ్యం. అటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా జోగి రమేష్ వ్యాఖ్యలు చేశాడు. మీకు గుర్తుందా? మీకు గుర్తుందా? దళితులకి అంబేద్కర్, బీసీలకు అంబేద్కర్, జగన్ అని చెప్పి, అరే నీచుడా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తో ఒక ఆర్థిక ఉగ్రవాదిని 16 నెలలు జైలు జీవితం చేసిన దుర్మార్గుడితో పోలుస్తావా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలి గోటికి సమానం లేదు. నువ్వు నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదా జోగి రమేష్ అంబేద్కర్ గారితో ఆర్థిక ఉగ్రవాది ఆ దొంగనా కొడుకుతో పోలిస్తే చెప్పులతో హెచ్చరిస్తా ఉన్నాం. ఈ దేశం కోసం, మనందరి కోసం త్యాగాలు చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్ ఎక్కడ? స్వార్థం కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని 16 నెలలు జైలు జీవితం అనుభవించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఎవరితో పోలుస్తా ఉన్నావు? చంద్రబాబు నాయుడు గారు దళితులు విదేశాల్లో చదువుకోవాలి, మిగతా అగ్ర కులాలతో పాటు దళితులు కూడా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు విదేశీ విద్యకు పెట్టాడు. ఎందుకు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి పేరు? తెలివితేటలు, చదువు ఎవడప్ప సొత్తు కాదు. ఎటువంటి అవకాశాలు లేకపోయినా ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలివి ఒకరప్ప సొత్తు అన్నప్పుడు ఎవడప్ప సొత్తు అని కాదు నిరూపించినటువంటి మహనీయుడి పేరు పెడితే చైతన్యం, స్ఫూర్తి పొందుతారు అని ఆ మహనీయుడి పేరు పెడితే ఆయన పేరు తీసేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు. ఏమి స్ఫూర్తి పొందాలి దళితులు? ఆర్థిక నేరాలకు పాల్పడడం నేర్చుకోవాలా? తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేయడానికి స్ఫూర్తిగా తీసుకోవాలా? విగ్రహాలు పెడతారు, అంబేద్కర్ గారి విగ్రహాలు అన్ని దళిత వాడల్లో, మాదిగ పల్లెల్లో. ఎందుకు పెడతారు ఆయన విగ్రహాలు? ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తా ఉన్నామంటే మాలపల్లె గాని మాదిగపల్లె గాని ఇక్కడ చైతన్యవంతులు అయ్యామని చెప్పడానికి, సమాజానికి ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఉన్నారని చెప్పడానికి, ఆయన స్ఫూర్తితో మేము కూడా ప్రతిభావంతులైతాం అన్ని రంగాల్లో చెప్పడానికి, స్ఫూర్తి పొందడానికి ఆయన విగ్రహాలు పెడతారు. అలా చంద్రబాబు నాయుడు గారు కూడా విదేశీ విద్యకు ఆయన పేరు పెడితే ఆ పేరుని తొలగించి దొంగనా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెడితే క్షమించాలా దళితులు ఈ రాష్ట్రంలో? క్షమించాలా? వచ్చే ఎన్నికలు ఎప్పుడొచ్చినా చంద్రబాబు నాయుడు గారి పక్షాన దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, పేదలు, ప్రజలందరూ నిలబడి సైకిల్ గుర్తుకు ఓటేసి జనసేన, తెలుగుదేశం పార్టీ సంయుక్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ నియోజకవర్గంలో అత్యధిక భారీ మెజారిటీతో బోరే ప్రసాద్ అన్నను గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. జై భీమ్.